అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఈ ప్రపంచంలోకి వచ్చిన వారు ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని వీడిపోవలసిన వారే. ఎవరు శాశ్వతం కాదు. కాబట్టి పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతే సహజమైనది. సత్యమే నిజమైనది, శాశ్వతమైనది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం ఏప్రిల్ 2, 2024, మంగళవారం. తిథి అష్టమి, రాత్రి 8 గంటల 8 నిమిషాల వరకు, తదుపరి నవమి. నక్షత్రం పూర్వాషాఢ, రాత్రి 10 గంటల 49 నిమిషాల వరకు, తదుపరి ఉత్తరాషాఢ. యోగము పరిగ, సాయంత్రం 6 గంటల 36 నిమిషాల వరకు, తదుపరి శివము. కరణం బాలవ, ఉదయం 8 గంటల 44 నిమిషాల వరకు, తదుపరి కౌలవ. రాత్రి 8 గంటల 8 నిమిషాల వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 6 గంటల 1 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు. చంద్రోదయం రాత్రి 1 గంట 36 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 11 గంటల 53 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల నుండి 4 గంటల 48 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల 6 నిమిషాల నుండి 10 గంటల 39 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాల నుండి 1 గంట 43 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 29 నిమిషాల నుండి 9 గంటల 18 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 1 నిమిషం నుండి 11 గంటల 47 నిమిషాల వరకు. వర్జము ఉదయం 8 గంటల 39 నిమిషాల నుండి 10 గంటల 13 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 6 గంటల 5 నిమిషాల నుండి 7 గంటల 40 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 46 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 6 గంటల 1 నిమిషం నుండి 6 గంటల 41 నిమిషాల వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల 57 నిమిషాల నుండి 6 గంటల 2 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 28 నిమిషాల నుండి 5 గంటల 15 నిమిషాల వరకు. ఏప్రిల్ 2, మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి అష్టమి, రాత్రి 8 గంటల 8 నిమిషాల వరకు ఉంది, తదుపరి నవమి. అష్టమి నవములను మనం సాధారణంగానే శుభకార్యాలలో వినియోగించము. ఇంకా ఈరోజు ఉన్న వారం మంగళవారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. కాబట్టి ఈరోజు పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా లేదు. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు తెల్లవారుజామున 4 గంటల 37 నిమిషాల వరకు ధనస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను, సూర్యుడు మీన రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు తెల్లవారుజామున 4 గంటల 37 నిమిషాల వరకు వృషభ రాశి వారికి, తదుపరి మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు తెల్లవారుజామున 4 గంటల 37 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తుల, ధనస్సు, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: జనకుడి పురోహితుడు శతానందుడు.
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. సీత జనకుడికి ఎక్కడ దొరికింది? కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. 2011వ సంవత్సరంలో భారత క్రికెట్ టీం 28 ఏళ్ల కలను సాకారం చేసుకుని ప్రపంచ కప్ను గెలుచుకుంది. పోలీస్ పతాక దినోత్సవం, అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం, ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 2 మంగళవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. వృషభ రాశి, మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సిన సమయం. మిథున రాశి, లాభం ఉంటుంది. కర్కాటక రాశి, అవసరానికి సహాయం చేస్తారు. సింహరాశి, అభివృద్ధి ఉంటుంది. కన్యా రాశి, కొత్త ఇష్టాలు ఏర్పడతాయి. తులారాశి, రాబడి ఉంటుంది. వృశ్చిక రాశి, ఆనందంగా గడుపుతారు. ధనస్సు రాశి, ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మకర రాశి, కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పడతాయి. కుంభరాశి, ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మీన రాశి, ఎంత ఓపిగ్గా ఉంటే అంత మంచిది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.